గారు కూడా రావాలి. లతా మేడం వెళ్ళండి. ఓకే, మరి లతా మేడం గారు శేఖర్ రెడ్డి సార్ గారికి దంపతులు ఇద్దరు కూడా శాలువతో ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా లతక్క, మా శ్రీధర్ గౌడ, మిగతా మిత్ర బృందం అంతా కలిసి ఇవాళ ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసిండ్రు. బహుశా నాకు తెలిసి అల్వాల్ సర్కిల్లో ఇంకా గొప్పగా చరిత్ర లేదని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా చేయగలుగుతారు అనేసి ఒకసారి నాకు అద్భుతంగా ముఖ కవలికలు కూడా ఉన్నాయి. నిజంగా వాళ్ళ టీచర్కి అభినందించాలా, ఎందుకంటే ఇంత మంచిగా ప్రాక్టీస్ చేపిస్తున్నందుకు నిజంగా వాళ్ళు గొప్ప టీచర్గా నా చెప్తూ ఉన్నప్పుడు కూడా విన్నా. ఆమె కూడా ఒక గొప్ప టీచర్కి శిష్యురాలని కూడా ముఖ్యంగా నచ్చింది. 6 కలిసి ఒకటే డ్రెస్ కాంబినేషన్లో చాలా అద్భుతంగా డాన్స్ చేసిండ్రు. నిజంగా చాలా గొప్పగా అనిపించింది అది. నేను మనతో మాట్లాడుతున్నాను, ఎంతసేపు తయారవుతారు, ఇంత కమిట్మెంట్ ఏ విధంగా ఉండాలో, మహిళలని ఈ విధంగా గొప్పగా తయారు చేయొచ్చు అని ఆ తల్లులందరూ నిరూపించారు. అదే చెప్తున్నాం ఏంటంటే ఒక్క అవకాశం ఎవరైనా కానీ ఒక్క అవకాశం ఇస్తే చాలా గొప్పగా
ఎదగడానికి మీ పిల్లలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఈ విధంగా అద్భుతంగా మీరు కూడా మీ పిల్లల్ని తయారు చేసుకోవాలనేసి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు అనుకుంటే చేయలేనిది అనేది ఏముండదు. ఒక మహిళ సమాజంలో ఎంత ఎత్తుకు ఎదిగితే వాళ్ళ కుటుంబమే కాకుండా వాళ్ళ ప్రాంతమే కాకుండా దేశం కూడా అభివృద్ధి జరుగుతుందనేసి నేను నమ్ముతాను. మనం పూర్వం చూస్తుండే ఎందరో గొప్ప గొప్ప చరిత్రలో గొప్ప వాళ్ళు, ఉదాహరణకు ఝాన్సీ లక్ష్మీబాయి తీసుకున్న, జ్యోతిరావు పూలే సతీమణి, ఇందిరాగాంధీని తీసుకున్నప్పుడు ఇందిరాగాంధీ, కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది మనకు స్ఫూర్తిదాయకంగా నిలిచిండ్రు. మదర్ తెరిసా మనకు ఏ విధంగా సేవలు అందించిందో మనం అందరం చూసినాం. సో వీళ్ళందరినీ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని మనం ముందుకు నడవాలా. మన ప్రాంతంలోనే నేను ఎప్పుడు అంటే ఒక సమాజంలో ఒక నాయకురాలు ఏ విధంగా ఉండాలా అనేది ఆమె స్పష్టంగా చూపిస్తారు. ఎప్పుడు కూడా నవ్వుకుంటూ ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకొని పని ఏ విధంగా చేయాలి అనేది చూపిస్తున్న ఒక మన మధ్యలో కూడా ఒక గొప్ప మహిళా నాయకురాలు ఉంది అని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న మా శ్రీధర్ అన్నకు, మా లోక్ అన్నకు, మా శంకర్ అన్నకు, అదేవిధంగా మా రాజేష్కి, మా లతక్కకు, ఇక్కడికి వచ్చిన మా బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా, శేఖర్ అన్నకు, రాజన్నకు, మా ఢిల్లీ అన్నకు, కిందున్న మా నాయకులకు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియదు. ఐకానిక్ ఉమెన్స్ టీమ్ అందరికీ, ఐకానిక్ ఉమెన్స్ టీమ్ మహిళలని ముందుకు తీసుకెళ్తున్న మా లతక్కకి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియదు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నామా, మీరు ఎట్లయితే ఇగో ఈ చిన్నారులను తయారు చేశారు, నన్ను కూడా మా అమ్మ అదే విధంగా స్ఫూర్తిని నింపి ముందుకు పంపిస్తున్న దాన్ని మీకు ఎగ్జాంపుల్ చెప్తాం. అహ్మదాబాద్లో వాళ్ళది ఒక పెద్ద ఫ్యామిలీ, ఒక క్రికెట్ టీం అని మేము బనాయిస్తుండే 11 మంది, వాళ్ళ అన్నలు అక్క చెల్లెళ్ళు అందరు కలిసి 11 మంది. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తుండే. అక్కడ ఏంటంటే చెట్ల కింద చెద్దరుగా పరుచుకొని ఎవరికైనా ఏమైనా అయినా కానీ అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సందర్భం ఆమె పదే పదే మాకు గుర్తు చేస్తుండే. మేము చిన్నప్పటి నుంచి ఎదిగేటప్పుడు, అరే నువ్వు పెద్దగా అయినాక ఒక మంచి స్థానంలో ఉన్నప్పుడు నువ్వు నాకు ఒక కోరిక నెరవేర్చాలని నాకు కొడుకుగా పుట్టినందుకు. అంటే ఏందమ్మా అంటే ఒక హాస్పిటల్ పెట్టాలా, నువ్వు పేదలకు ఉపయోగపడే విధంగా ఉండాలనేసి ఆమె ప్రతి సందర్భంలో నాకు చెప్తుంటాడు. సరే ఒకరోజు నాకు అన్ని రకాలుగా మంచిగా ఉండి నేను కొన్ని డబ్బులు స్పేర్ చేసి ఒక హాస్పిటల్ నిర్మించాలనుకున్నప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళిన, అమ్మ మరి ఇట్లా పెడుతున్నా, నీ పేరే పెడతా, మరి ఏమంటున్నప్పుడు మళ్ళీ ఒక ఆశ్చర్యకరంగా అంటే ఏ విధంగా తల్లులు స్ఫూర్తి నింపుతారో అనే దానికి ఒక ఉదాహరణ చెప్తున్నా. అమ్మ మళ్ళీ ఒక మాట చెప్పింది, నా పేరు పెట్టేడుతుంటే నువ్వు ₹1 కూడా ఆడ బిల్లింగ్ ఉండొద్దు, ₹1 లేకుండా సేవ చేయాలా, బిల్లింగ్ లేని హాస్పిటల్ని నువ్వు ఓపెన్ చేస్తా అంటే నా పేరు పెట్టుకో, లేకపోతే ఏదన్నా నాకు హాస్పిటల్ పెడితే చాలు, ఏదన్నా పేరు పెట్టుకో అని చెప్పి. లేదమ్మా నీ పేరు మీద పెడతా, అదే ప్రకారంగా నేను అక్కడ ₹1 కూడా లేకుండా హాస్పిటల్ నడిపిస్తా అని చెప్పేసి ఇవాళ ప్రతి నిత్యం అమ్మ 1000 మంది పేషెంట్లను చూస్తాము. రోజు 20 నుంచి 25 ఆపరేషన్లు. ఓన్లీ అంటే ఒక తల్లి ఏ విధంగా స్ఫూర్తి నింపి పిల్లలకు చెప్తుందో ఇదొక ఉదాహరణ అని చెప్పేసి నేను మీకు అందరికీ కూడా చెప్తున్నా. మీ అందరి తల్లులు కూడా అదేవిధంగా మీ పిల్లలలో స్ఫూర్తి నింపితే గొప్ప గొప్ప వాళ్ళు కావచ్చు అనేసి నేను చెప్పుకున్నా. ఇక నాకు ఇక్కడ మై లవ్లీ వైఫ్, ఎంత చెప్పినా తక్కువే అమ్మా. నేను ఎంత చిన్న బిజినెస్లో కానీ ఏ విధంగా ఉన్నా కానీ ఇంట్లో నవ్వుకుంటూ స్వాగతం చెప్పి నీళ్ళు తాగుతావా, ఏం చేస్తావు, తింటావా అనేది ప్రతి నిత్యం అరుచుకుంటూ. నేను ఇప్పటిదాకా చూసిన నా మీద ఒక్కసారి కూడా కోపం పడ్డ దాఖలాలు లేవు. నిజం చెప్తున్నాయి. అంటే మీరు మల్లారెడ్డి గారిని చూసి ఈవెన్ పోల్చుకోకండి. ఆయన 18 ఏళ్ళు నిండిన తర్వాతనే అమ్మ మళ్ళీ ఎవరైనా కేసు పెట్టగలరా? ఆయన 18 ఏళ్ళ తర్వాతనే 18 ఏళ్ళ 1వ రోజు నేను ఈమెను చేసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా మా ఇంటికి వచ్చినప్పుడు వంట వస్తుందా అంటే వంట వస్తుంది అని చెప్పి చికెన్ పెట్టింది. నీళ్ళ చికెన్ పెట్టించింది నాకు. అంటే నీళ్ళు తాగుతున్నా, చికెన్ తింటున్నా, కొంతసేపు అర్థం కాలేదు. మళ్ళీ కూడా ప్రోత్సహించాలి కదా అని ఇప్పుడు ఇవాళ మా కాలేజీలు, విద్యా సంస్థలు, ఇవాళ 25,000 మంది స్టూడెంట్స్ విద్యా సంస్థలు ఆమెనే ఒంటి చేతితోటి నేను ఇవాళ పాలిటిక్స్లో తిరుగుతున్నా, ఏమి అంటే ఇబ్బంది పెట్టకుండా అక్కడ కాలేజీలలో వెళ్ళి
కాలేజీ మొత్తం సంలాయించే విధంగా తయారైంది అంటే నిజంగా నాకు ఇవాళ ఒక గొప్పగా అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కరు స్టోరీ, ఇక్కడ శాంతి కావచ్చు, ఇక్కడ మమత కావచ్చు, ఇక్కడ మా లతక్క అద్భుతమైన రాక ఒక లతక్క కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళ, టీచర్స్ కావచ్చు, ఇలా ఒక స్ఫూర్తి నింపే మహిళలు ఉంటే సమాజం ఏ విధంగా ఎదుగుతుంది అనే దానికి నిదర్శనం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. చేసిన మన ముఖ్య అతిథి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి గారికి, మరి మమత గారికి, మరియు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన శ్రీధర్ గౌడ్ గారికి, లత గారికి, మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మహిళకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మనం ఇంత ఘనంగా ఉమెన్స్ డే జరుపుకుంటున్నామంటే దానికి ముఖ్య కారణం మన ఎమ్మెల్యే గారు. అంటే ఆయన ప్రోత్సాహం వల్లే మేము ఈ కార్యక్రమాలని ఇంతకుముందు, అంటే నేను 10 years కార్పొరేటర్గా చేశాను, ఇంత పెద్ద ఎత్తున ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ మనం ఎప్పుడు కూడా జరుపుకోలేదు. అంటే మన ఇంకొకరు పెద్దలుండి మనకు ముందుకి వెళ్ళమని చెప్పి ఎంకరేజ్ చేస్తే మనం ఏ పనైనా చేస్తామనే ప్రూఫ్ ఇది ఒకటే ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నిజంగానే అన్న చెప్పినట్టు ఇంతకుముందు అల్వాలో ఎప్పుడు కూడా ఇంత ఘనంగా మనము మహిళా దినోత్సవం ఎప్పుడు కూడా జరుపుకోలేదు. మనం సెలబ్రేషన్ చేసుకుంటాం, కానీ ప్రతిరోజు మహిళని ఎక్కడ ఎవరు చూడు అంటే చాలా మంది ఇంకా ఎంకరేజ్ చేయట్లేదు. ఇంట్లో